హలో! ఈ వీడియో ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్ టేబుల్. ఆ టేబుల్ మేక్ ఓవర్ అనమాట. మా ఇల్లు మొత్తం వైట్, గ్రే అంతా పేస్టల్ థీమ్ లో ఉంటే ఒక్క టేబుల్ అండ్ డైనింగ్ టేబుల్ మాత్రం డార్క్ కలర్ లో ఉంటాయి. డైనింగ్ టేబుల్ మాత్రం ఇప్పుడు టచ్ చేయట్లేదు, కానీ ఈ టేబుల్ ని మాత్రం మేక్ ఓవర్ చేద్దామని నేను అమెజాన్ లో కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టిన. దాన్ని మాడిఫై ఎట్లా చేయాలి ఏంటి అనేది నాకు ముందే కొంచెం క్లారిటీ ఉండి ఏమేమి కావాలో అవే ఆర్డర్ పెట్టిన అనమాట. ఆల్రెడీ పాత టేబుల్ కి కొత్త మెరుగుల్లాగా ఎక్కువ స్పెండ్ చేయడం ఇష్టం లేక చాలా తక్కువ బడ్జెట్ లో బిలో 1000 రూపీస్ లోనే ఈ 3 ఐటమ్స్ ఆర్డర్ పెట్టిన. అవి ఏంటంటే ఒక 2 బాటిల్స్ ప్రైమర్, యాక్చువల్గా 1+1 ఆఫర్లో ఉండే అది. సో 2 బాటిల్స్ ప్రైమర్, ఒకటేమో వుడ్ పెయింట్ వైట్ కలర్లో తీసుకున్నా, అంటే ఆఫ్ వైట్లో, అండ్ ఈ స్టిక్కర్స్ ఆర్డర్ పెట్టిన. సో ఇవి 3 యూజ్ చేసి నేను ఎట్లా మాడిఫై చేస్తా అనేది ఇప్పుడు మీరు చూసేయండి. యాక్చువల్గా టేబుల్ కలర్ ఆల్రెడీ కొంచెం పేస్టల్ కలర్ కానీ లైట్ కలర్ కానీ ఉండుంటే ఈజీ అయిపోయేది నా జాబ్. ఇది డార్క్ కలర్ అయ్యేసరికి ఎంత ఎంత ఈవెన్గా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేసినా కూడా అంటే ప్యాచెస్ లానే అనిపించింది. డార్క్ కలర్ పైన ఎన్ని కోట్స్ వేసినా నాకు అట్లనే అనిపించింది. చాలా కష్టమైంది ఒక ఈవెన్ షేడ్ టేబుల్ మొత్తానికి తీసుకురావాలంటే. ఆల్మోస్ట్ నాకు 3 to 4 hours పట్టింది అనమాట. బట్ వర్త్ అనిపించింది. ఫైనల్ అవుట్పుట్ కోసం వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి ప్లీజ్. నాకు ఎప్పుడైనా ఇల్లు ఒకేలా ఉంటే అస్సలు నచ్చదు. ఉన్న ఫర్నిచర్ ఐటమ్స్ అన్నీ అవి అటు ఇటు జరుపుతూ కొంచెం డిఫరెంట్ అని అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ 2 monthsకి ఒకసారి లేకపోతే 3 monthsకి ఒకసారి అట్లా కొత్తగా ట్రయల్స్ అయితే చేస్తా. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ టేబుల్ని ఏదోలా కొత్త చేసేద్దామని. కాకపోతే అమెజాన్లో అవి ఆర్డర్ పెట్టి కూడా నేను ఆల్మోస్ట్ 2 months ఏమో అవుతుంది. ఇప్పటికి తీరింది దాన్ని ఫైనల్గా దాని పని పట్టడానికి. ఇప్పుడైతే మొదలుపెట్టిన అవుట్పుట్ ఎట్లా వస్తుందో ఏమో అని నిజంగా భయపడుకుంటూ, అండ్ ఆల్మోస్ట్ హాఫ్ వేసిన తర్వాత ఆ ఈవెంట్ టోన్ లేకుండా ప్యాచెస్ రాగానే నాకు అసలు అయిపోయింది అనుకున్నా. ఇంకా పాడైపోయింది, లుక్ పోతుంది బిస్కెట్ అని అనుకున్నా. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎట్లనో అట్లా ట్రై చేసి నీట్గానే అయితే పెయింట్ అయితే చేసేసిన. కానీ ఆల్మోస్ట్ 2-3 coats ఆఫ్ ప్రైమర్ వేసిన, తర్వాత పెయింట్ కూడా ఆల్మోస్ట్ 2-3 coats వేస్తే తప్ప ఈ లుక్ రాలేదు నాకు. మీరు కూడా నాలాగా ఇల్లు ఎప్పుడు ఒకేలాగా ఉంటే బోర్ కొట్టి అవి అటు ఇవి ఇటు మార్చే వాళ్ళైతే ఎవరైనా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇట్లా చేంజ్ చేస్తూ ఉంటే మన మైండ్ కూడా చాలా రిఫ్రెష్ అవుతుంది, అండ్ మన ఇల్లు మనకే కొత్తగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది ఫీలింగ్ కూడా. అవునా కాదా అనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి. మధ్యలో ఆన్య వచ్చి నేనేస్తా అని చెప్తే అప్పుడప్పుడు దానికి బ్రష్ ఇచ్చి కూడా ఒక కోట్ అట్లా వేయించేసినాం. ఫైనల్గా వైట్ పెయింట్ వేస్తే లుక్ ఇట్లా వచ్చిందనమాట. అంటే ఆల్మోస్ట్ అయిపోయింది, అంటే పెయింట్ వేయడం అయిపోయింది. ఇంకా ఫినిషింగ్ టచెస్ అట్లా ఇంకొక కోట్ అట్లా బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ వేస్తున్నా. కొత్త ఐటమ్స్ కొన్నదానికంటే బడ్జెట్లో ఇట్లా పాత ఐటమ్స్ని రీమోడిఫై చేస్తుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కొక్క డిఐవై చేస్తుంటే మన మీద మనకి ఒక తెలియని కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఇంకా పెయింట్ అయిపోయిన తర్వాత ఈ స్టిక్కర్స్ అతికేయడం స్టార్ట్ చేసేసిన. స్టిక్కర్స్ ఒక్కొక్కటి అంటే చిన్నగా ఉన్నాయి అతికేయడానికి, అది ఎగ్జాక్ట్గా సెట్ అవ్వడానికి నేను మెజర్మెంట్స్ అట్లా రిఫరెన్స్లు కూడా ఏం పెట్టుకోలేదు. అన్నీ స్టిక్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇట్లా ఉంది. నాకైతే మస్తు నచ్చింది. అంటే ఈ టేబుల్ మాదేనా అని అనిపించింది ఒక్క క్షణం. నిజంగా ఫుల్ సాటిస్ఫై అయిపోయినా. ఇంకా అంతా అయిపోయిన తర్వాత చరణ్ ఫినిషింగ్ టచెస్ ఇచ్చిండు అనమాట. ఇక్కడ ఇంకొకసారి బ్రష్తో అట్లా లైట్గా రబ్ చేశాడు. ముందు ఇది డైనింగ్ టేబుల్ దగ్గర ఉండే, అక్కడ నుంచి తీసుకొచ్చి నాకు ప్లేస్ చేంజ్ చేయాలని అనిపించి బెడ్రూమ్లో పెట్టాను అనమాట. నాకైతే ఈ మేక్ ఓవర్ చాలా నచ్చింది. ఆల్మోస్ట్ 3.5 hours ఎఫర్ట్ తర్వాత ఈ లుక్ వచ్చింది. నిజంగా చాలా అంటే చాలా సాటిస్ఫై అయినా. మీరు కూడా మీ ఓల్డ్ ఫర్నిచర్ని పడేయకుండా ఇట్లా కొత్త డిఐవైస్ ట్రై చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.